హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక పైన కబ్బోర్డ్లో ఉన్న ఐటమ్స్ అందుకోవడానికి బాగా ఇబ్బంది పడుతుండగా అమర్ వెనకాల నుండి వచ్చి ఇక ఆ ఐటమ్స్ని బాగీకి ఇస్తాడు. ఇక వెళ్తూ వెళ్తూ మిస్ అమ్మకి థ్యాంక్ యూ మిస్ అమ్మ అని అమర్ అంటుండగా, నేను మీకు ఏమీ హెల్ప్ చేయట్లేదు కదా, పిల్లల బాధ్యత మీకెంతుందో నాకు అంతే ఉంది అని అంటూ ఉంటుంది బాగీ. ఇక అమర్ నన్నేమైనా హెల్ప్ చేయమంటావా అని అడుగుతుండగా, అవసరం లేదండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, నేను మేనేజ్ చేస్తాను, మీరు జాగింగ్కి వెళ్ళండి అని అంటూ ఉంటుంది బాగీ. ఇక పిల్లల రూమ్లో ఆల్రెడీ అమ్ము లేచి స్నానం చేసి యూనిఫామ్ కూడా వేసుకొని జడ వేసుకోవడానికి ట్రై చేస్తూ మిగతా ముగ్గురిని లేపుతూ ఉంటుంది. ఇక వాళ్ళు అమ్ము మాటలని వినకుండా నిద్ర లేవకపోయేసరికి ఇలా బెదిరిస్తూ ఉంటుంది అమ్ము. ఇంకొక 2 మినిట్స్లో మీరు కనుక నిద్ర లేవకపోతే నేను డాడీనే డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొస్తాను అని అనగానే ఇక పిల్లలు భయపడి నిద్రలేస్తారు. ఇక వాళ్ళు ఇలా అంటుంటారు అమ్ముని, ఎవరైనా పిల్లలు ప్రొద్దునే ప్రేమగా లేపుతారు, కానీ నీలాగా ఎవరు బెదిరించి లేపరు అని అంటూ ఉంటుంది అంజు. ఇక నిజం చెప్పండిరా, మిమ్మల్ని ప్రేమగా లేపితే మీరు లేచే రకాలేనా? నేను అలా బెదిరిస్తేనే మీరు లేచారు. ఫస్ట్ డే స్కూల్ లేట్ అవ్వకుండా ఆ మాత్రమైనా నేను బెదిరించి మిమ్మల్ని లేపాను. దానికి సంతోషించి ముందుగా వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవ్వండి అని అంటూ ఉంటుంది అమ్ము. ఇక వాళ్ళు ఆ సోఫా చూడగానే అందులో బ్యాగ్స్ రెడీగా ఉండడం, యూనిఫామ్స్ ఐరన్ చేసి ఉండడం, ఇంకా షూ కూడా పాలిష్ చేసి ఉండడం చూసి వాళ్ళ ముగ్గురు ఆశ్చర్యపోయి అమ్ముని ఇలా అంటుంటారు, నువ్వెంత మంచిదానివమ్మో, ఇక అమ్మలేని లోటు తీర్చడానికి నువ్వే ఇంత కష్టపడి ఇవన్నీ చేసావా అని వీళ్ళ ముగ్గురు అమ్ముని అంటుండగా, ఇక అప్పుడే అక్కడికి వచ్చిన రాథోడ్, ఇవన్నీ చేసింది అమ్ము కాదు అంజు పాపం మిస్ అమ్మే కష్టపడి ఇవన్నీ చేసింది అని రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక జోకులు వేయడానికైనా సమయం సందర్భం ఉంటుంది రాథోడ్. ఇక తనకే ఒకరు హెల్ప్ చేస్తేనే తప్ప నిలబడి తన పనిని తాను చేసుకోలేని మిస్ అమ్మ ఈ పనులన్నీ చేసిందా, పైగా మా కోసం వంట, టిఫిన్, లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసిందా, అది నేను నమ్మాలా అని అంజు అంటూ ఉండగా, ఇక అమ్ము కూడా అవును, నిజంగానే మిస్ అమ్మే ఈ పనులన్నీ చేసింది, ప్రొద్దునే లేచి మన కోసం వంట, టిఫిన్స్, మన స్కూల్ యూనిఫామ్స్, బ్యాగ్స్ అన్నీ రెడీ చేసింది అని అమ్ము చెప్తూ ఉండగా, ఇక ఆనంద్ ఆకాష్ కాస్త హ్యాపీగా ఫీల్ అవుతున్నా కూడా అంజు మాత్రం మాత్రం కరగదు. ఇక ముందుగా ఫ్రెష్ అయ్యండి అని అంటూ ఉంటుంది అమ్ము. ఇక పిల్లలందరూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతారు. కింద బాగి హడావుడిగా లంచ్ బాక్సులన్నీ సర్దుతూ ఉండగా, ఇక స్కూల్కి తీసుకెళ్ళడానికి అమర్ చక్కగా రెడీ అయి హాల్లో కూర్చుని ఉంటారు. అమర్ వాళ్ళ అమ్మా నాన్నలు కూడా హాల్లో ఉంటారు. ఇక ఆ టిఫిన్ బాక్స్లని రెడీ చేస్తున్న బాగీని చూస్తూ ఇక మను ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇక ఇది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది, అమర్కి ఇది దగ్గరైపోతుంది అని అనుకునే లోపే ఇక పైనుండి పిల్లలు కిందికి దిగి వస్తూ ఉంటారు. వచ్చారా పిల్లలు, ఫస్ట్ రోజు స్కూల్కి లేట్ అవ్వకూడదు, అందుకని మీకోసమని లంచ్ బాక్స్లు రెడీ చేస్తున్నాను అని బాగి అంటుండగా, ఇక అమ్మో చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ, మా కోసం ఇంత కష్టపడి ఇవన్నీ ప్రిపేర్ చేసావు అని అమ్ము అంటూ ఉంటుంది. ఇక అమ్ముని ప్రేమగా దగ్గర తీసుకుంటుంది బాగి. ఇక ఆనంద్ కూడా మా కోసం వంట చేసావంట కదా, థ్యాంక్ యూ అని అనేస్తాడు. ఇక అంజు మాత్రం ఇలా అంటూ ఉంటుంది, ఇంత చిన్న చిన్న పనులకి అంత పెద్ద థ్యాంక్స్ ఎందుకో, ఎక్కువైందనుకుంటా అని అంజు అనగానే ఇక రాథోడ్ ఇలా అంటూ ఉంటాడు, చిన్న చిన్న పనులే కదా అంజు బాబా, రేపటి నుంచి ఈ పనులన్నీ నువ్వే చేద్దువు గాని అనగానే అందరూ నవ్వుకుంటారు. ఇక అంజు పాప రాథోడ్ని నోరు మూసుకో అని సైగ చేస్తూ ఉంటుంది. ఇక బాగి ఆనంద్తో ఇలా అంటుంటుంది, నాకు థ్యాంక్స్ అవసరం లేదు, మీరు లంచ్లో పెట్టిన ఐటమ్స్ అన్నీ ఏవి ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని అంటూ ఉంటుంది బాగి. ఇక ఆ మాటకి అమర్ వాళ్ళ అమ్మ నాన్నలు హ్యాపీగా ఫీల్ అవుతుండగా అమ్ము మాత్రం ఇలా అనేస్తుంది, నువ్వు ఇప్పుడు అచ్చం మా అమ్మలా మాట్లాడావు తెలుసా, మా అమ్మ కూడా అంతే, అలాగే
లంచ్ మొత్తం కంప్లీట్ చేయమని చెప్తుంది అని అంటూ ఉంటుంది అమ్ము. ఇక అమర్ వాళ్ళ నాన్నగారు ఇలా అంటుంటారు, దీపం వెలిగించి పిల్లల కోసం పూజ చేసావు కదా, హారతి తీసుకొచ్చి అమర్కి అక్షంతలివ్వు అని బాగీకి చెప్పగానే అలాగే మామయ్య అని అంటూ దేవుని గదిలోకి వెళ్ళి హారతి ప్లేట్తో పాటు అక్షంతలన్నీ తీసుకొచ్చి పిల్లలకి హారతి ఇచ్చి అమర్కి అక్షంతలు ఇస్తుంది. ఇక పిల్లలందరూ అమర్కి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోబోతూ ఉండగా అమర్ వాళ్ళ నాన్నగారు ఆగమని చెప్పి మిస్సమ్మ అమర్ పక్కకి రా అని అంటూ ఉంటాడు. ఇక మామయ్య నేనా అని మిస్సమ్మ షాక్ అవుతుండగా అవును నువ్వే. ఇక పిల్లలకి అమ్మా నాన్న ఇద్దరి ఆశీర్వాదాలు కావాలి, వచ్చి అమర్ పక్కన నిలబడు అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటుండగా రాథోడ్ బాగి చేతిలో నుండి హారతి ప్లేట్ని లాక్కుని వెళ్ళు మిస్సమ్మ సార్ పక్కన నిలబడు అని అంటుండగా ఇక కాస్త ఇబ్బందిగానే అమర్ పక్కన నిలబడుతుంది బాగి. ఇక అమర్ ఫేస్ని బాగి చూస్తుండగా అని గొంతు సవరించుకున్నట్టు సైగ చేస్తూ పర్లేదు పక్కకు రా అని సైగ చేసి బాగి చేయిని పట్టుకొని అమర్ కొన్ని అక్షంతలు ఇస్తారు. ఇక అమ్మ మాత్రం సంతోషపడుతూ ఉంటుంది. పిల్లలు నలుగురు అమ్మ నాన్నల ఆశీర్వాదం తీసుకుంటుండగా బాగి అమర్ వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తూ ఉంటారు. అమర్ బాగా చదువుకోండి అని ఆశీర్వదిస్తూ ఉండగా ఇక బాగి మాత్రం చదువుతో పాటు ఎంటర్టైన్మెంట్ అల్లరి కూడా చేసి బాగా ఎంటర్టైన్ అయ్యి బాగా చదవండి అని అంటుండగా అమర్ బాగీ ఫేస్ని చూస్తాడు. టైం అవుతుంది పదండి పదండి అంటూ లంచ్ బాక్సులని తీసుకొని కార్ దగ్గరికి వెళ్తుంది. ఇక రాథోడ్ ఆ లంచ్ బాక్సులు అన్నిటినీ ఇక డిక్కీలో సర్దుతూ ఉంటాడు. మరోవైపు గుప్తా గారు బాలిక ఎక్కడున్నావు అని అరుస్తూ ఉండగా ఆరు మాత్రం కనబడదు. బాలిక ఉనికి ఎక్కడా కనిపించట్లేదు. ఏమైంది బాలికకు అసలు? మళ్ళీ గోరా వచ్చి ఏమైనా బంధించుకు వెళ్ళాడా? లేదు అలా జరగకూడదు, బాలిక ఎక్కడా కనిపించట్లేదు అని గుప్తా గారు బాలిక కోసం వెతుకుతూ ఉంటారు. ఇక పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అంటే బాలిక ఇక్కడే ఉంటుంది కంపల్సరీ అని ఆరు గుచ్చి ఆలోచిస్తూ ఉంటారు గుప్తా గారు. ఇక ఇదంతా చూస్తున్న మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, అది అమర్కి దగ్గరగా ఉండి నేను దూరం అయిపోతున్నాను, దూరంగా ఉండకూడదు, అమర్కి దగ్గరగా ఉండాలి అని అనుకుంటూ బాగి పిల్లల్ని కార్లో ఎక్కిస్తూ ఉండగా ఇక మను వచ్చి అమర్తో ఇలా అంటుంటుంది, స్కూల్కి నేను కూడా రావచ్చా అమర్, నేను వస్తాను అని అంటూ ఉండగా ఇక అమర్ ఎందుకు అవసరం లేదు అనడంతో ఇక మను మళ్ళీ ఇలా అంటుంటుంది, కాదమర్ ఈరోజు ఫస్ట్ డే కదా, అడ్మిషన్స్ అని అది ఇది అని చాలా ప్రాసెస్ ఉంటుంది, ఇక నువ్వు ఒక్కడివే కష్టపడడం ఎందుకు, నేను వస్తాను అని మను అంటూ ఉండగా ఇక సరే రమ్మని అమర్ అంటూ ఉంటాడు. ఇక బాగితో ఇలా అంటూ ఉంటాడు, నువ్వు కూడా స్కూల్కి వస్తావా మిస్సమ్మ అని అమర్ అంటుండగా నేనా అండి వస్తాను అని బాగి అనేస్తుంది. ఇక తనెందుకు అమర్, మనం ఉన్నాం కదా సరిపోతుంది అని మను అంటూ ఉంటుంది. ఎందుకు తనెందుకు రాకూడదు అని అమర్ మనుని ప్రశ్నిస్తూ ఉండగా ఇక ఇలా అంటుంటుంది మను, తను చాలా స్ట్రెయిన్గా ఉంది కదా, అక్కడికి వచ్చి అలసిపోవడం ఎందుకని నేను అలా అంటున్నాను అమర్, అంతే, అయినా తనతో స్కూల్లో అవసరం ఏముంది అని మను అంటుండగా అవసరమే ఉంది, నేను ఫాదర్లా తను మదర్లా అడ్మిషన్లో సైన్ చేస్తేనే అది సైన్ అవుతుంది, అయినా తను కష్టపడుతుందో కష్టపడదో తను చెప్పాలి కానీ మనం కాదు కదా, ఏమంటావు బాగి, వస్తావా అని అమర్ మిస్సమ్మని అడుగుతుండగా నేను రానని ఎలా అంటాననుకున్నారండి, వస్తాను అని అనేస్తుంది బాగి. ఇక అమ్ము రా మిస్సమ్మ దా లోపల కూర్చో అని అంటుండగా ఇక అక్కడికే సీట్ ఫుల్ అయిపోతుంది. రాతో డ్రైవ్ చేస్తుండగా అమర్ పక్కన కూర్చుంటాడు. ఇక మను కార్ ఎక్కబోతూ ఉండగా అమ్ము ఇలా అంటూ ఉంటుంది, ఆంటీ ఈ కార్లో ప్లేస్ ఫుల్ అప్ అయిపోయింది, మీరు వెనకాల వస్తారా అని అంటూ ఉండగా ఇక అమర్ వాళ్ళ నాన్నగారు అవసరం లేని చోట వెళ్ళి అవమాన పాలు కావడం కన్నా తెలివిగా తప్పించుకోవడం మేలు అని అంటూ అదే కార్లో సీటు గుచ్చి చెప్తున్నానమ్మా తప్పుకుంటే బెటర్ అని అమర్ వాళ్ళ నాన్నగారు అనగానే అంజు అవసరం లేదంటే అక్కడికి వచ్చి అవమానాల పాలవ్వడం ఎందుకు, ఊరుకోండి అని అంజు అనేస్తుంది మనోహరిని. ఇక కోపంగా పక్కకి తప్పుకుంటుంది మను. ఇక పిల్లలు బయలుదేరుతుండగా ఆరు కారుకి ఎదురుగా గేట్ దగ్గర నిలబడి బాయ్ చెప్తుండగా ఇక అక్కడున్న చెట్లు కదలడం
ఘోర గమనిస్తాడు. బాలిక, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, నేను గ్రహించాను అని అంటూ ఇక అమర్ వాళ్ళ అమ్మా నాన్నలు ఇలా అంటుంటారు. ఇప్పుడు 6 ఉండుంటే ఎంత సంతోషపడేదో. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా 6 లేకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళడం అని అంటూ ఉంటారు. ఇక ఘోరకాడు కూడా ఇలా అంటూ ఉంటారు. గుప్తా గారు, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇటువంటి ప్రేమని నేను ఎక్కడా చూడలేదు, నీ కుటుంబంలోని ప్రేమని నేను ఎక్కడా చూడలేదు, వచ్చే జన్మలోనైనా మీరందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అని గుప్తా గారు ఆరుని అంటూ ఉంటారు. ఇక మరోవైపు ప్రిన్సిపాల్తో రామ్మూర్తి మాట్లాడుతూ ఉండగా ప్రిన్సిపాల్ తిడుతూ ఉంటుంది రామ్మూర్తిని. ఇక నీ కూతురు ఆ అమరేంద్ర గారిని పెళ్లి చేసుకొని కోటీశ్వరాలు అయిపోయిందంట కదా, ఇప్పుడు నీకెందుకు ఈ వాచ్మెన్ డ్యూటీ, అడిగితే లక్షలు ఇస్తుంది కదా అని ప్రిన్సిపల్ అంటుండగా ఆడపిల్ల సొమ్ముకి ఆశపడడం నాకు ఇష్టం లేదు అని అంటుంటాడు రామ్మూర్తి. ఇక జేబులో చిల్లి గవ్వలేదు కానీ ఇంకొకసారి ఆరోగ్యం బాగాలేదు అని లీవ్ పెడితే కుదరదు అని అంటూ బెదిరిస్తూ ఉంటుంది ప్రిన్సిపల్. ఇక లేదు మేడం, ఇప్పుడు బాగానే ఉన్నాను అని రామ్మూర్తి అంటుండగా సర్లే వెళ్ళి డ్యూటీ చూసుకో అని ప్రిన్సిపల్ అంటూ ఉంటుంది. ఇక అమ్మో, బాగి వద్దన్నా కూడా నేను వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యాను, ఇప్పుడు ఎదురు పడితే నాకు క్లాస్ పీకుతుంది, తనకి ఎదురు పడకూడదు అని రామ్మూర్తి అనుకుంటూ ఉంటాడు. ఇక రామ్మూర్తి ఆరోగ్యం మళ్ళీ చెడిపోనుందా, బాగి కాపాడనుందా, మనోహరి ఏం చేయనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.